హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 12 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. రాత్రి 11 అయినా సరే తారక్ ఇంకా ఇంటికి రాలేదు. డైనింగ్ టేబుల్ పైన తలవాల్చుకొని అతని కోసం ఎదురు చూస్తూనే నిద్రపోయింది సాక్షి. తమ గది తలుపు దగ్గర నిలబడి ఆ దృశ్యం చూసిన కౌశల్య గారు ఏమీ అనకుండా మళ్ళీ తమ గదిలోకి వెళ్ళిపోయారు. అరే ఇంకా రాలేదా, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అని ఆందోళన పడుతూ ఉండగానే బయట కారు ఆగిన శబ్దం వినిపించింది. సాక్షి ఒక్కసారిగా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా నిలబడ్డ తారక్ని చూసిన క్షణంలోనే ఆమె భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది. చెదిరిపోయిన జుట్టు, ఎంతోసేపు ఏడ్చానని చెప్పేలా ఎర్రబడిన కళ్ళు, ఓడిపోయిన మనిషిలాగా కనిపిస్తున్న ముఖం. తారక్ని ఆ రూపంలో మొదటిసారి చూసి సాక్షి షాక్ అయ్యింది. సార్ అని మెల్లగా పిలిచింది. కానీ ఆమె వైపు ఒక్కసారి కూడా చూడకుండా తారక్ నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతను వెనకాల వెళ్ళబోతూ ఉన్న సాక్షిని అప్పుడే అక్కడికి వచ్చిన వంట మనిషి రాజు, జయమ్మ ఇద్దరూ ఆపేశారు. సాక్షి మేడం, ఈరోజు తారక్ బాబు వెనక అస్సలు వెళ్ళొద్దు, ఈ రాత్రి వేరే గదిలో పడుకోండి అన్నారు. ముందు మేడం అనడం మానేసేయండి రాజు అన్నయ్య, సాక్షి అని పిలవండి చాలు. అందరూ ఎందుకిలా వింతగా ప్రవర్తిస్తున్నారు అని ఆశ్చర్యంగా అడిగింది. సాక్షి, రాజు చెప్పేది విను. ఈరోజు తారక్ సార్ జోలికి వెళ్ళొద్దు, ఆయన్ని ఆయనలానే వదిలేసేయండి. ఈరోజు ఆయన కోపం, ఆవేదన ఎలా బయటపడుతుందో చెప్పలేము. నమ్మకపోతే నా కొడుకుని ఒకసారి బాగా చూడండి. 1 సంవత్సరం క్రితం కూడా ఇలాగే రాత్రి ఇంటికొచ్చాడు. సార్ కళ్ళెందుకిలా ఎర్రగా ఉన్నాయి, ఏడ్చారా అని ఒక ప్రశ్న నా కొడుకు అడిగాడు. అంతే, జ్వరం వచ్చేలాగా కొట్టాడు. కానీ మరుసటి రోజు ఆయన వచ్చి రాజు చేతులు పట్టుకొని చాలాసేపు మౌనంగా కూర్చున్నాడు. తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసి స్వయంగా తనే చూసుకున్నాడు. ఇప్పటికీ నా కొడుకు ముఖం మీద కనిపిస్తున్న ఆ మచ్చ ఆ రోజు తారక్ సార్ కొట్టిన దెబ్బే. అందుకే ఈరోజు ఆయన్ను ఏమీ అనకండి, మౌనంగా ఉండండి అని చెప్పి జయమ్మ రాజును తీసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళు చెప్పిన మాటలు విన్న సాక్షి చేతులు కాళ్ళు వణికిపోయాయి. భారమైన అడుగులతో గదిలోకి వెళ్ళింది. స్నానం చేసి బట్టలు మార్చుకుని బాల్కనీలో నిలబడి సిగరెట్ కాలుస్తూ ఉన్న తారక్ కనిపించాడు. నిన్న రాత్రి తర్వాత ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు అతన్ని చూడలేదు. అతను అన్నం తిన్నాడో లేదో కూడా తెలియదు. అతను తినలేదని సాక్షి కూడా ఏమీ తినలేదు. తినండి అని ఒక మాట చెప్పడానికి కూడా ఆమెకి ధైర్యం రాలేదు. అయ్యో ఏ గొడవ వద్దు, సైలెంట్గా పడుకుందామని తనలో తానే అనుకుని మంచం పైన పడుకుంది. కొద్దిసేపటి తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి చూసిన ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంచం పక్కనే ఒక కుర్చీ వేసుకొని కూర్చొని సాక్షిని చూస్తూ ఉన్నాడు. చాలు నిద్రపోయినట్టు నటించడం, అది నాటకమని నాకు తెలుసు. వెళ్ళి పెరుగన్నం తీసుకునిరా, చాలా ఆకలిగా ఉంది అని గంభీరంగా చెప్పి ఫోన్లోకి చూసుకుంటూ కూర్చున్నాడు. సాక్షి వెంటనే లేచి వంటగదిలోకి వెళ్ళింది. పెరుగన్నం చేసి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఫ్రూట్ సలాడ్ చేసి వాటర్ కూడా తీసుకొచ్చింది. వణుకుతూ ఉన్న చేతులతో అతని ముందు పెట్టి నిలబడి ఉంది. తారక్ మాత్రం 2 చేతులు తల వెనక్కి పెట్టుకుని ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. బెడ్ పైన కూర్చొని అతనినే చూస్తూ ఉన్న సాక్షికి ఏమనిపించిందో ప్లేట్ తీసుకొని పెరుగన్నం కలిపి అతని నోటి దగ్గరికి తీసుకెళ్ళింది. తారక్ మెల్లగా నోరు తెరిచాడు. ఆమె తినిపించినంత నిశ్శబ్దంగా తిన్నాడు. ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా లేదు. అన్నీ సర్దిపెట్టి వచ్చిన సాక్షి మంచం పైన పడుకోబోతూ ఉండగా తారక్ ఒక్కసారిగా వచ్చి ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. ఒక కన్నీటి బొట్టు ఆమె ఒడిపై జారింది. మొదట సాక్షి కంగారు పడింది. తర్వాత మెల్లగా అతని తలను నిమురుతూ అలాగే నిద్రలోకి జారుకుంది. ఉదయం నిద్రలేచిన తారక్ తను సాక్షి ఒడిలో పడుకున్నానని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. కళ్ళు మూసుకొని నొప్పితో ముడుచుకొని పడుకోనున్న ఆమెను చూసి మెల్లగా ఎత్తి మంచం మీద సరిగ్గా పడుకోబెట్టాడు. ఏమీ మాట్లాడకుండా ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్ళిపోయాడు. 3 గంటలు వర్కౌట్ ముగించుకుని వచ్చిన తారక్ కాళ్ళు పట్టుకుని నొప్పితో లేవడానికి ప్రయత్నిస్తూ ఉన్న సాక్షిని చూశాడు. ఈరోజు నువ్వు ఆఫీస్కి రావద్దు అని మాత్రమే చెప్పి రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడే అతని ఫోన్ మోగింది. హలో చెప్పు వివేక్. తారక్, నేను నీ ఆఫీస్లోనే ఉన్నాను, త్వరగా రా. సరే వస్తున్నాను అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు. తన క్యాబిన్లో ఎదురు చూస్తూ ఉన్న వివేక్ని చూసిన వెంటనే ఒక్కసారిగా గట్టిగా హత్తుకున్నాడు. ఐఎమ్ సారీ. తారక్ మాట పూర్తయ్యేలోపే అవన్నీ మర్చిపోయి 4 ఏళ్ళయ్యింది. నిన్ను నువ్వు నిందించుకోవడం ఆపు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను అన్నాడు వివేక్. జాస్పర్ అంకుల్కి హార్ట్అటాక్ వచ్చింది. వాట్? ఎప్పుడు? నాకెందుకు చెప్పలేదు అని షాక్ అయ్యాడు తారక్. నీ రిసెప్షన్ రోజే. ఆ టైంలో నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు.
ఇప్పుడు అంకుల్ బాగానే ఉన్నారు, కానీ ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటా సమస్య అని కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. అంకుల్ ఒక పెద్ద ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఇలా అవ్వడంతో కంపెనీలో చాలామంది ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు 10 మంది కూడా లేరు. లీసా చాలా టెన్షన్ పడుతుంది. డాడీ కంపెనీ క్లోజ్ అయిపోతుందేమో అని చాలా భయపడుతుంది. అందుకే మీ కంపెనీతో టైఅప్ చేస్తావా? ఆ ప్రాజెక్ట్కి మీ సపోర్ట్ ఉంటే చాలు. కొద్దిసేపు ఆలోచించిన తారక్, ఓకే, ఆ ప్రాజెక్ట్కి మా కంపెనీ పూర్తిగా హెల్ప్ చేస్తుంది. రేపటి నుండి పని ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ తారక్ అని ఆనందంగా అన్నాడు వివేక్. థ్యాంక్స్ ఏం అవసరం లేదు విక్కీ అని నవ్వుతూ చెప్పి తారక్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి పనిలో మునిగిపోయాడు. పని ముగించుకుని వివేక్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయేటప్పుడు అతని ముఖంలో కనిపించిన ఆ చిరునవ్వు, దాని అర్థం మాత్రం తారక్కి తెలియలేదు. స్టెప్స్ దిగి వస్తూ ఉన్న సాక్షి దగ్గరికి చంద్రప్రసాద్ యాదవ్ గారు ఆందోళనగా వచ్చారు. సాక్షి, నీకేం కాలేదు కదా? తారక్ నిన్న రాత్రి ఇంటికొచ్చాడంట అని గాబరాగా అడిగాడు. ఆయన్ను అయోమయంగా చూసిన సాక్షి, లేదు మావయ్య, నాకేం కాలేదు. అవును, తారక్ సార్ రాత్రి ఇంటికొచ్చాడు, భోజనం చేసి అలాగే నిద్రపోయాడు అంది. వాట్? భోజనం చేసి పడుకున్నాడా అని ఆశ్చర్యంగా అడిగాడు. సాక్షి మెల్లగా తలూపింది. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి జయమ్మకి పనిలో సహాయం చేసింది. సాయంత్రం వరకు గార్డెన్లో పనిచేస్తూ మామయ్యతో చెస్ ఆడుతూ సమయం గడిపింది. అంతేకాకుండా తారక్ మొన్న ఇచ్చిన ఫైల్స్ అన్నీ చదివి వాటిలో ఉన్న తప్పులన్నీ సరిచేస్తూ కూర్చుంది. అప్పుడే హాయ్ డాడ్ అంటూ తన్మయ్ ఇంట్లోకి అడుగుపెట్టింది. జీన్స్ ప్యాంటు, చిన్న క్రాప్ టాపు, లూజ్ హెయిర్, చేతిలో చిన్న బ్యాగ్. ఆమెను చూసిన చంద్రప్రసాద్ గారు నవ్వుతూ, తను వాట్ ఏ సర్ప్రైజ్, రారా, నీ కంపెనీ నుండి ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. డాడ్, ఐ మిస్ యూ, అందుకే ఈరోజు వచ్చేసాను. మామ్ ఎక్కడ, బ్రదర్ లేడా అని వరుసగా అడిగింది. నీ మామ్ గదిలో ఉంది, తారక్ ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. ఓకే డాడ్, ముందు మామ్ దగ్గరికి వెళ్తాను అని చెప్పి తన్మయ్ లోపలికి వెళ్ళిపోయింది. తను బంగారం, రేపు వస్తానన్నావు కదా, ఇవాళే వచ్చేసావా అని ప్రేమగా అడిగింది కౌశల్య. రా పాప, ఎలా ఉన్నావు అంటూ దగ్గరికి తీసుకుంది. మామ్, అన్నయ్య ఎలా ఉన్నాడు అని తన్మయ్ మెల్లగా అడిగింది. ఎందుకు అడుగుతున్నానంటే నిన్న విన్మయ్ గురించి. స్టాప్ ఇట్ తను అని కౌశల్య ఒక్కసారిగా ఆపేసింది. ఆ విషయం గురించి ఇంకా మాట్లాడుకు. నా కొడుకు అలా కుమిలిపోతూ ఉండడం నేను చూడలేను. సారీ మమ్మీ అని తన్మయ్ తల వంచుకుంది. సరే, ఇప్పుడు ఎక్కడికి రెడీ అవుతున్నారు? ఒక పార్టీ ఉంది, నువ్వు కూడా రెడీ అయ్యిరా, ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకే మమ్మీ అంటూ తన్మయ్ తన గది వైపు వెళ్ళిపోయింది. సాయంత్రం అందరికీ కాఫీ ఇస్తూ ఉన్న సాక్షి ఫోన్ మోగింది. స్క్రీన్ పైన తారక్ పేరు కనిపించగానే వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. హలో, ఇంకొక అరగంటలో ఆఫీస్లో ఉండాలి, వెంటనే బయలుదేరు అని చెప్పి తారక్ కాల్ కట్ చేశాడు. ఎవరమ్మా సాక్షి అని చంద్రప్రసాద్ అడిగాడు. మామయ్య, తారక్ గారు వెంటనే ఆఫీస్కి రమ్మంటున్నారు. ఏంటి, సాయంత్రం 6 గంటలకి ఆఫీస్లో ఏం పని ఉంటుంది? ఉంటే నేను వాడికి కాల్ చేస్తాను. అయ్యో వద్దు మావయ్య, నేను వెళ్ళొస్తాను, ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండే ఉంటుంది అని చెప్పి సాక్షి త్వరగా రెడీ అయింది. ఆమె ఒక్కతే వెళ్లకుండా చంద్రప్రసాద్ గారు తన డ్రైవర్ని కూడా ఆమెతో పంపించాడు. సాక్షి ఆఫీస్కి చేరుకునే సమయానికి అందరూ తమ తమ ఇళ్లకి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఆమెను చూసిన వాళ్ళంతా గుడ్ ఈవినింగ్ మేడం అంటూ విష్ చేశారు. సాక్షి కూడా చిరునవ్వుతో అందరికీ విష్ చేస్తూ నేరుగా తారక్ క్యాబిన్కి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళేసరికి తారక్ సీఈఓ చైర్లో కూర్చొని ఎదురుగా ఉన్న ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నాడు. సాక్షి వచ్చినట్టు గమనించిన తారక్ ఆమె దగ్గరికి వచ్చి ఆమె భుజం పైన చేయి వేసి, సాక్షి, నా జీవితంలో నా చెల్లెలి తర్వాత అంత ముఖ్యమైన స్థానం ఎవరికైనా ఉంటే అది ఇతనికే అన్నాడు. వివేక్ మ్యాక్స్వెల్. ఇక ఈమె మోనాలిసా, విక్కీ గర్ల్ ఫ్రెండ్. ఇక నుంచి వాళ్ళ కంపెనీ ప్రాజెక్ట్కి మన కంపెనీ సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్కి నువ్వే లీడ్. నీ ప్రీవియస్ ప్రాజెక్ట్ని చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేశావని జీవా రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి నాకు పిఏగా వర్క్ చేస్తూనే ఈ ప్రాజెక్ట్ బాధ్యత కూడా నువ్వే తీసుకో. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఈ ప్రాజెక్ట్ మోనాలిసాకి తప్పకుండా విజయం తీసుకురావాలి, ఓకేనా? కానీ తారక్ చెప్పిన మాటల్లో సాక్షికి ఏదీ వినిపించడం లేదు. వివేక్ను ఆమె ఇంతకు ముందే చూసింది, కానీ ఎదురుగా నిలబడి ఉన్న మోనాలిసాను చూసి మాత్రం షాక్ అయ్యింది. ఆ రోజు తారక్కి దూరంగా ఉండు, నీ మంచికే చెప్తున్నాను అని చెప్పింది ఈమెనే కదా. మరి ఇప్పుడు? ఓయ్, ఏం ఆలోచిస్తున్నావు అంటూ తారక్ ఆమె భుజాన్ని తట్టి పిలిచాడు. ఏం లేదు అని సాక్షి ఒక్కసారిగా తేరుకొని చెప్పింది. ఓకే తారక్, మేం వెళ్తాము, బాయ్ సాక్షి అంటూ వివేక్, మోనాలిసా ఇద్దరు చిరునవ్వుతో వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక సాక్షి మెల్లగా అడిగింది, వాళ్ళు మీ కాలేజ్ ఫ్రెండ్సా? టేబుల్ మీద కూర్చొనున్న తారక్ ఆమె వైపు చూస్తూ నవ్వాడు.
నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఏం లేరు. విక్కీ, భరత్ వాళ్ళిద్దరే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. కానీ మా కాలేజ్ టైంలో మాత్రం పెద్ద గ్రూపే ఉండేది. వాష్రూంలో గోడపై ఉన్న బల్లెం చూసి సాక్షి ఒక్కసారిగా గట్టిగా కేక వేసింది. ఆమె అరుపు వినగానే తారక్ వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి గబగబా ఆమె కోసం వెతికాడు. సాక్షి, సాక్షి ఎక్కడున్నావు? మళ్ళీ ఏదో పిచ్చి పని చేస్తున్నావా అంటూ ఆఫీస్ అంతా వెతికాడు. సార్, సార్ ఇక్కడ వాష్రూంలో అంటూ ఏడుపు కలిసిన స్వరంతో సాక్షి పిలిచింది. తారక్ వెంటనే వాష్రూంలోకి వెళ్ళి ఆమె వైపు కోపంగా చూశాడు. ఏంటి, ఎందుకు అరిచావు? అయ్యో, మీకు కనిపించడం లేదా? అక్కడ చూడండి అంటూ గోడవైపు వణుకుతూ ఉన్న చేతితో చూపించింది. తారక్ ఒక్కసారిగా నుదుటిపైన చేయి వేసుకున్నాడు. బల్లినే కదా అక్కడ ఉండేది. మీ అమ్మాయిలు పెద్ద పెద్ద కుక్కల్ని చూసి ముద్దాడుతారు కానీ ఇంత చిన్న బల్లిని చూసి మాత్రం ఇలా భయపడతారా? సాక్షి వెంటనే ముఖం చిట్లించింది. అయ్యో, మీకు అర్థం కావడం లేదా సార్? కుక్కలు చాలా క్యూట్గా ఉంటాయి, కానీ బల్లి కనిపిస్తే నాకు డైనోసార్ గుర్తొస్తుంది. ఏమన్నావు అంటూ తారక్ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూశాడు. బల్లి నీకు డైనోసరా అని నవ్వాపుకుంటూ అడిగాడు. సాక్షి అమాయకంగా తలూపింది. అవును, చిన్నప్పటి నుంచి నాకు చాలా భయం. అది కదిలినా తోకూపినా నాకు మాత్రం డైనోసార్ వచ్చినట్టే అనిపిస్తుంది. సరే అయితే అంటూ తలూపాడు. సరే ఇటువైపు రా అంటూ చేయి చాచి చూపించాడు. అయ్యో, అక్కడ గోడ దగ్గరే ఉంది, నేను రాను సార్, నాకు చాలా భయంగా ఉంది అని భయంతో అంది. తారక్ కనుబొమ్మలు ఎగరేస్తూ బల్లి ఉన్న గోడ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. రా, ఇప్పుడు నీకు బల్లేం కనిపించదు కానీ నా ముందు నుంచి బయటకు వెళ్ళు అంటూ గట్టిగా కళ్ళు మూసుకొని నడవడం మొదలుపెట్టింది. ఆమె పరిస్థితి చూసి తారక్కి నవ్వొచ్చింది, కానీ కష్టంగా ఆపుకున్నాడు. నీ వీక్నెస్ ఏంటో నాకు ఇప్పుడు తెలిసిపోయింది అంటూ మీసం తిప్పుకుంటూ చిరునవ్వు నవ్వాడు. సాక్షి భయంతో అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా, హే ఆగు సాక్షి, నేను వస్తున్నాను అంటూ ఆమె వెనకే నడిచాడు. ఇద్దరు కారులో ఇంటికి వెళ్తూ ఉండగా తారక్ ఫోన్ మోగింది. చెప్పండి ఆఫీసర్. తారక్, మీ కేసులో ఒక ముఖ్యమైన లీడ్ అయితే దొరికింది. మిమ్మల్ని షూట్ చేసిన వ్యక్తి చనిపోయాడు, కానీ అతనికి సుపారీ ఇచ్చిన వ్యక్తి ఇన్ని రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నాడు. ఈ రోజు మాత్రం మీ కంపెనీ దగ్గర అతని ఫోన్ లొకేషన్ కనిపించింది. మేము అక్కడికి చేరుకునే లోపే మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కొన్ని క్షణాలు ఆలోచించిన తారక్, ఓకే ఆఫీసర్, రేపు మిమ్మల్ని పర్సనల్గా కలుస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. తన్మయ్ ఒక్కసారిగా గదిలోకి వచ్చి తారక్ని వెనుక నుండి హత్తుకుంది. అరే తను, ఎప్పుడొచ్చావు? హౌ ఆర్ యూ బంగారం అని నవ్వుతూ అడిగాడు తారక్. ఈవినింగ్ వచ్చాను, మమ్మీతో పార్టీకి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. కానీ నేను బాగాలేను, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు ఆ దరిద్రపు సాక్షి వచ్చినప్పటి నుంచి అని కోపంగా అంది. తాను ఏంటా మాటలు అంటూ తారక్ గట్టిగా చూశాడు. ఇప్పుడు చెప్పు, నీ అత్తయ్యకి గౌరవం ఇవ్వు, అత్తయ్య అని పిలువు, ఆమెని తలపై పెట్టుకొని చూసుకో, ఇవే కదా నువ్వు చెప్పేది. అందరూ చెప్పింది నిజమే. పెళ్ళయ్యాక భార్య వచ్చిన తర్వాత అన్నయ్యలు మారిపోతారు అని, అది నిజమైంది అని చెప్పి చిన్నపిల్లలాగా ఏడవడం మొదలుపెట్టింది. బేబీ తను, ఐఎమ్ సారీ. సాక్షి విషయం వదిలేసాయి. నువ్వు ఇప్పుడు ఆ ఇంటి కోడలివి కదా, సంతోష్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? అదే నాకు ముఖ్యం. దాని గురించి మాత్రం నాకు ఎలాంటి సందేహం లేదు. సంతోష్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ఇద్దరి మధ్య పెద్దగా గొడవలు రావు. ఆ ఇంట్లో కూడా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కానీ ప్రాబ్లం ఉన్నదంతా ఇక్కడే, నా పుట్టింట్లోనే. ఆ దరిద్రం అని కోపంతో అనగానే తారక్ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. తారక్ అలా గట్టిగా అరిచేసరికి తను ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని వైపు చూసింది. తన కోపాన్ని అదుపులో పెట్టుకున్న తారక్, రా ముందు భోజనం చేద్దాము అని చెప్పి ఆమెను డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చాడు. జయమ్మ, ఈరోజు ఇన్ని వంటలు చేశారా అని ఆశ్చర్యంగా అడిగింది. అవునమ్మా అని చెప్పబోతూ ఉండగా, జయమ్మ ప్లీజ్ అమ్మగారు అన్న మాట ఆపండి, సాక్షి అని పిలవండి చాలు అంది సాక్షి నవ్వుతూ. సరే సాక్షి అమ్మ అని జయమ్మ తలూపింది. అవునమ్మా, రోజు ఇలానే ఉంటుంది. అన్నం, సాంబారు అండ్ 3 రకాల కూరలు, ఏదైనా ఒక స్వీటు, అప్పడాలు, ఫ్రైడ్ రైస్. వీటితో పాటు తారక్ బాబుకి తప్పకుండా ఏదో ఒక చికెన్ ఐటెం ఉండాలి. అది ఆయన అలవాటు. కౌశల్య అమ్మగారికి ఫ్రూట్ సలాడ్తో పాటు ప్రత్యేకంగా డైట్ ఫుడ్, చంద్రప్రసాద్ అయ్యగారికి కూడా డైట్ ఫుడ్తో పాటు మిగతా వంటలు. ఇక తన్మయ్ అమ్మగారి గురించి అడగండి, వాళ్ళు ఏది కావాలి అని అడిగితే అది తప్పకుండా చెయ్యాలి అని చెప్పింది జయమ్మ. సరే అని తలూపిన సాక్షి తారక్ కోసం చికెన్ టిక్కా మసాలా వేడి చేసి మిగతా వంటలన్నీ డైనింగ్ టేబుల్పై అందంగా అమర్చింది. ఏంటి సాక్షి, ఈరోజు ఏమైనా స్పెషల్ చేసావా అంటూ నవ్వుకుంటూ వచ్చి కూర్చున్న చంద్రప్రసాద్ యాదవ్ అడిగాడు. సాక్షి ఆ రోజు చేసిన వంటలన్నీ ఒక్కొక్కటిగా చెప్పింది.
అయ్యో ఆ వాసనకి నోరూరిపోతుంది అని చంద్రప్రసాద్ నవ్వుతూ ఉండగా కౌశల్య కూడా చిరునవ్వు నవ్వింది. సాక్షి తీసుకొచ్చిన చికెన్ ఐటమ్స్ చూసి ఏమీ మాట్లాడకుండా కొడుకు కూతురు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు అందరూ. కొద్దిసేపటికి అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసొచ్చి భోజనానికి కూర్చున్నారు. సాక్షి ప్రతిరోజు చెప్పించుకోవాలా, వచ్చి కూర్చో అన్నాడు తారక్. అయినా సాక్షి కూర్చోకుండా అందరికీ వడ్డిస్తూ నిలబడి ఉండడంతో తారక్ గట్టిగా కూర్చోమన్నానా సాక్షి అని అన్నాడు. జయమ్మ వెంటనే ఆమె ప్లేట్లు అన్నీ వడ్డించింది. ఏం చెప్పినా సాక్షి, నీకు ఈ వంటలు చేసే పని బాగా సరిపోతాయి అంటూ వెటకారంగా అంది తన్మయ్. మైండ్ యువర్ వర్డ్స్, తను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని తారక్ గట్టిగా అడిగాడు. డాడీ, మీరెందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు? నేను చెప్పింది వంట చేయడంలో సాక్షికి సాటి ఎవరూ రారు అని, అంతే. అంతేగాని నాలాగా కంపెనీని నడిపించగలదా అని వ్యంగ్యంగా నవ్వింది. చెప్పు సాక్షి, నేను చెప్పింది నిజమే కదా? అంతలోనే చంద్రప్రసాద్ నవ్వుతూ, ఆమె నీ అన్నయ్యకు పిఏగా ఎంత పని చేస్తుందో నీకు తెలుసా? నువ్వు వారం రోజుల్లో చేసే పని అది ఒక్క రోజులో పూర్తి చేసే సామర్థ్యం సాక్షికి ఉంది. ఎందుకంటే ఆమె నా స్టూడెంట్ అని గర్వంగా చెప్పాడు. అది విన్న తను ముఖం చిన్నబుచ్చుకొని మౌనంగా భోజనం చేయసాగింది. కానీ సాక్షి మాత్రం ఆమె మాటల్ని ఏమీ పట్టించుకోలేదు. అనవసరంగా ఆ మాటల్ని ఎందుకు మనసుకి తీసుకోవడం అనుకొని సైలెంట్గా భోజనం చేసింది. తారక్, కౌశల్య కూడా తమ పనిగా భోజనం ముగించారు. భోజనం అయిపోయిన తర్వాత తారక్, చంద్రప్రసాద్ కలిసి మరుసటి రోజు జరగబోయే టెండర్ గురించి మాట్లాడసాగారు. తారక్, రేపు ఏ బ్రాంచ్కి విజిట్ ఉంది అని చంద్రప్రసాద్ అడిగాడు. డాడ్, జయనగర్ బ్రాంచ్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి 2 నెలలు అయ్యింది. రేపు 2 ప్రాజెక్టుల ఫైనల్ మీటింగ్ ఉంది. అందుకే అక్కడికి వెళ్తాను అని తారక్ సమాధానం ఇచ్చాడు. జయనగర్ బ్రాంచ్లోనే ఉంటాను డాడ్. మీటింగ్లన్నీ పూర్తయ్యేసరికి లేట్ అయిపోతుంది. అవసరమైతే హోటల్లోనే స్టే చేస్తాను అని తారక్ అన్నాడు. అంటే నువ్వు సాక్షితో కలిసి వెళ్తున్నావా అని అనుమానంగా అడిగాడు చంద్రప్రసాద్. అవును డాడ్, ఇప్పుడు సాక్షి నా పిఏ కదా అని కన్ను కొడుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలానే తెల్లవారుజామునే లేచి స్నానం చేసి రెడీ అయిన సాక్షి జయమ్మకి టిఫిన్ తయారీలో సహాయం చేసింది. సాక్షి, వెళ్ళమ్మా, నీకు ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు. సరే జయమ్మ అని చెప్పగానే ఆమె చేతిలో ఒక గ్లాస్ పెట్టింది. ఇది తారక్ బాబుకి ప్రోటీన్ షేక్, తనకిచ్చేసెయ్యి అని చెప్పింది. సరే అని తలూపిన సాక్షి అప్పుడే జిమ్ నుండి వచ్చిన తారక్ ఆమె చేతిలో ఉన్న మిల్క్ షేక్ తీసుకుని ఒక్కసారిగా తాగేశాడు. నేను స్నానం చేసి వచ్చేలోపు నా కబోర్డ్లో ఉన్న డ్రెస్ తీసి ఐరన్ చేసి పెట్టు, అలాగే వాచ్, పర్స్ కూడా రెడీ చేసి పెట్టు అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అయ్యో, అమ్మాయిలు రెడీ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అని కొనుక్కుంటూ ఒకవైపు శాలినితో ఫోన్ మాట్లాడుతూనే అతని బట్టలకి ఐరన్ చేసింది. అన్నీ పూర్తి చేసి బయటికి రావడానికి సిద్ధమవుతూ ఉండగా సాక్షి, సాక్షి అని వాష్రూమ్లో నుండి తారక్ గట్టిగా పిలిచాడు. చెప్పండి సార్, ఇక్కడే ఉన్నాను అని తలుపు దగ్గర నిలబడి ఉంది. లోపలికి రా అని చిరాగ్గా అన్నాడు. నేను రాను అని మెల్లగా చెప్పింది. ఎందుకు అని తారక్ అడగగానే సాక్షి ఉలిక్కిపడి నెమ్మదిగా భయంగా పెదాలు తడుపుకుంది. ఏ ఈడియట్, నిన్ను రొమాన్స్ చేయడానికి పిలవలేదు, లోపలికి రా. సబ్బు కళ్ళల్లో పడింది, గీజర్లో వాటర్ రావడం లేదు, కళ్ళు మండిపోతున్నాయని తారక్ అరిచాడు. అయ్యో పాపం అనుకొని, సార్ వస్తున్నాను, ఒక్క నిమిషం అని చెప్పి తలుపు నెమ్మదిగా తోసింది. లక్కీగా తలుపు అయితే లాక్ చేయలేదు. నెమ్మదిగా వాష్రూమ్లోకి అడుగుపెట్టిన సాక్షి తారక్ పరిస్థితి చూసి వెంటనే కళ్ళు మూసుకుంది. వచ్చావా సాక్షి? అని మెల్లగా అంది. ఏంటి డ్యాన్స్ చేస్తున్నావా? గీజర్ ఎందుకు ఆఫ్ అయిందో చూడు. సరే అని నెమ్మదిగా వెతికి ఆఫ్లో ఉన్న గీజర్ను ఆన్ చేసింది. గట్టిగా కళ్ళని మూసుకొని కళ్ళు మండుతున్నాయి అంటూ నిలబడి ఉన్న తారక్ పక్కనే ఉన్న బకెట్లో నీళ్లు తీసుకొని కళ్ళపై మెల్లగా పోస్తూ సహాయం చేసింది. ముఖం కడుక్కొని కళ్ళు తెరిచిన తారక్ సాక్షి వైపు చూశాడు. సాక్షి మాత్రం కళ్ళు మూసుకున్నట్టే ముఖం తిప్పుకొని పైకి కిందకి పక్కకి చూస్తూ నిలబడి ఉంది. ఏదో అనుమానం వచ్చి తన వైపు ఒకసారి చూసుకున్నాడు. కప్పాల్సిన చోటంతా కప్పే ఉన్నాయి. అయినా ఎందుకిలా ఉందో అర్థం కాక ఆమె ముందు చిటికలు వేశాడు. ఏంటి ఇలా లూజ్ లాగా ఎక్కడెక్కడో చూస్తున్నావు? నేను షార్ట్ వేసుకొని ఉన్నాను. అవును సార్, అదేం కాదు. మరి మీ అవతారం చూసి అని సిగ్గుతో తలదించుకుంది. సరే, అది వదిలేసేయండి. గీజర్ ఆన్ చేశాను. బహుశా ఆఫ్ అయి ఉండొచ్చు, లేక మీరు పొరపాటున ఆఫ్ చేసి ఉంటారు. సరే, ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, నేను వెళ్తాను అని చెప్పి ముందుకు నడిచింది. ముందుకి అడుగు వేయబోతూ ఉన్న సాక్షిను తారక్ వెనక నుండి నడుము చుట్టూ చేతులు వేసి తన వైపు లాక్కున్నాడు. ఒలిక్కిపడి కళ్ళు పెద్దవి చేస్తూ అతని చేతుల్లో నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. హే సాక్షి డార్లింగ్, ఎందుకో వర్షంలో నీతో కలిసి తడవాలనిపిస్తుంది అని చెప్పి గీజర్ షవర్ను పూర్తిగా ఆన్ చేశాడు. వెచ్చని నీళ్లు ఇద్దరిపైన జల్లులాగా కురిసింది. సార్, ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడే స్నానం చేశాను. చి, మీ వల్ల అంటూ సిగ్గుతో అంది.
నిన్ను వదిలేయడానికి కాదు నిన్ను పెళ్లి చేసుకుంది అని నవ్వుతూ ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. పైభాగంలో బట్టలు లేకుండా నిలబడ్డ తారక్ని చూడ్డానికి సిగ్గుపడిన సాక్షి వెంటనే తలదించుకుంది. తడిసిన తెల్లటి కాటన్ చీరలో వికసించిన మల్లె పువ్వులాగా కనిపిస్తున్న ఆమెను చూసి తారక్ పూర్తిగా ఆమె మాయలో పడిపోయాడు. ఆమె చెంపపై జారుతూ ఉన్న నీటి బిందువుల్ని చూస్తూ ఎంతో మృదువుగా ఆమె చెంపపై ముద్దు పెట్టాడు. ఆ ముద్దుకి సాక్షి కళ్ళు మూసుకుని అతని భుజాన్ని గట్టిగా పట్టుకుంది. ఆమెను గోడకి ఆనొచ్చి మోకాళ్ళపైన కూర్చొని ఆమె సన్నని నడుము పైన మెల్లగా ముద్దు పెట్టాడు. ఆ స్పర్శతో సాక్షి శరీరమంతా ఒక్కసారిగా జలకరించింది. ఆమె తన జుట్టుని గట్టిగా పట్టుకొని తూలిపోగా తారక్ వెంటనే ఆమెని బలంగా పట్టుకున్నాడు. తర్వాత ఆమె పెదాల వైపు వంగాడు. మొదట కొద్దిగా వెనక్కి తగ్గిన సాక్షి క్రమంగా అతని ప్రేమకు లొంగిపోయి తనే అతని ముద్దుకి ప్రతిస్పందించడం ప్రారంభించింది. అతని వీపుపై తన గోర్లతో చిన్న చిన్న గీతలు వేస్తూ సిగ్గుతో నేలని కాళ్ళకి రాస్తూ నిలబడింది. ఆమె కాళ్ళు తడబడుతూ ఉండగా తారక్ తన కాళ్ళతో వాటిని బంధించాడు. ఇద్దరి పెదాలు మళ్ళీ ఒక్కటయ్యే క్షణంలో బ్రో అంటూ శివ పూజలో కరడిలాగా తను ఒక్కసారిగా గదిలోకి దూసుకొచ్చింది. అలిక్కిపడిన ఇద్దరు వెంటనే దూరంగా జరిగిపోయారు. తారక్ కోపంగా తన వైపు చూడగా సాక్షి సిగ్గుతో అతన్ని తోసేసి పరిగెడుతుంది. బాల్కనీ మొత్తం వెతికిన తన్మయ్ మళ్ళీ గదిలోకి అడుగు పెట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చిన సాక్షి ఆమెను ఢీకొట్టింది. తల రుద్దుకుంటూ ఇబ్బందిగా తన్మయ్ని చూసింది. హే లూజు, ఎక్కడ చూసుకుంటూ వస్తున్నావు? అమ్మా నా తల అంటూ తన్మయ్ ముఖం చిట్లించింది. సారీ తాను అది నేను అంటూ సాక్షి తడబడింది. తను ఆమెని తల నుండి కాళ్ళ వరకు ఒకసారి చూసి గట్టిగా చూసింది. నీకేమైనా మెంటలా? బట్టలతో స్నానం చేస్తున్నావా అని అడిగింది. సాక్షి సిగ్గుతో అన్నట్టు తలూపింది. అయ్యో ఇదొక మెంటల్ కేసు అని తనలో తానే అనుకుంది. అన్నయ్య ఎక్కడా అని అడిగింది. తడిసిన చుట్టుని వెనక్కి జరుపుకుంటూ ఉన్న సాక్షి అక్కడ అని వాష్రూమ్ వైపు చూపించింది. లేదు ఇక్కడ లేడు అంటూ వెంటనే తలదించుకుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కర్మ, మా అన్నయ్యతో నీకు పెళ్ళయింది. కాదు మక్కేడి నానమ్మ నీకు పెళ్లి చేసింది. సరే ఆయన వస్తే నేను వచ్చానని చెప్పు అంటూ బయటకు వెళ్ళబోయింది. అంతలో వాష్రూమ్ లోపల నుండి ఏదో శబ్దం వినిపించింది. అనుమానం వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి చేతులు కట్టుకుని సాక్షి ఎదుట నిలబడింది. మరో చీర కోసం వెతుకుతూ ఉన్న సాక్షి తన్మయ్ని మళ్ళీ చూసి ఏం చెయ్యాలో అర్థం కాక పెద్ద పెద్ద కళ్ళతో ఆమెను చూస్తూ నిలబడిపోయింది. ఏంటి ఈ అమ్మాయి ఇలా ఉంది? పక్కా మా అన్నయ్య ఈమె ప్రేమలో పడిపోవడం గ్యారెంటీ అని మనసులో అనుకుంది. వాష్రూమ్లో ఎవరున్నారు అని అడిగింది. ఎందుకు తను నేనే ఉన్నాను అని చెప్తూ వాష్రూమ్లోని డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చాడు తారక్. నైట్ ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చిన అన్నయ్యని చూసి తర్వాత సాక్షిని ఒకసారి చూసిన తన్మయ్ పెదవి వంకరగా పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తారక్ని చూసి సిగ్గుతో బయటకు పరిగెత్తబోయిన సాక్షి చేతిని అతను పట్టుకుని ఒక్కసారిగా తన వైపు లాక్కున్నాడు. హే సాక్షి డార్లింగ్, ఇలా బయటికి వెళ్ళి నా పరువు తీయాలనుకుంటున్నావా అని నవ్వుతూ అన్నాడు తారక్. నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు చక్కగా చీర కట్టుకొని రా అని చెప్పి ఆమె నడువుని మెల్లగా గిల్లి మీసం చాటున నవ్వుకుంటూ పక్క గదిలోకి వెళ్ళి రెడీ అయ్యాడు. కొద్దిసేపటి తర్వాత సాక్షి కూడా అద్దం ముందు నిలబడి జుట్టుని డ్రై చేసుకుంటూ చక్కగా దువ్వుకుంది. మెడలో పసుపు తాడుతో పాటు ఒక చిన్న బంగారు గొలుసు మాత్రమే వేసుకుంది. బ్లాక్ కలర్ సారీ అండ్ మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకుని అందంగా రెడీ అయింది. అందరూ టిఫిన్ కోసం కూర్చున్నారు. టిఫిన్ ముగించుకుని ఒక్కొక్కరు తమ తమ పనులకి వెళ్ళిపోయారు. చంద్రప్రసాద్ తారక్ పిఏ చేతన్తో కలిసి టెండర్ జరిగే చోటికి వెళ్ళగా కౌశల్యకు ఏదో పని ఉండడంతో ఆమె కూడా బయటికి వెళ్ళిపోయింది. అప్పుడే రెడీ అయి వచ్చిన తన్మయ్ సాక్షి మెడవైపు చూసి వ్యంగ్యంగా నవ్వింది. ఏంటి సాక్షి, ఇంకా నీ అలవాటు మార్చుకోలేదా? చూడు, ఇంకా ఆ పసుపు తాడే వేసుకొనున్నావు. ఇప్పుడు నువ్వు యాదవ్ ఇంటి కోడలు, తన్మయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ భార్యవి. కానీ మెడలో ఈ పసుపు తాడు మాత్రమే ఉంటే బాగోలేదు. కనీసం మా అన్నయ్య పరువు కోసమైనా మంగళసూత్రం గొలుసు వేసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నిలబడ్డ సాక్షి దగ్గరికి తారక్ వచ్చాడు. రా కారెక్కు అన్నాడు. వెనక డోర్ తెరవబోతూ ఉన్న సాక్షి చేతిని పట్టుకుని ముందు సీట్లో కూర్చోబెట్టాడు. ఏంటి మేడం, నన్ను మీ డ్రైవర్ అనుకుంటున్నారా? ఈరోజు మనతో డ్రైవర్ రావడం లేదు, మనిద్దరమే అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. జయనగర్లో ఉన్న తన మరో కంపెనీకి వెళ్ళి అక్కడ జరుగుతున్న 2 ప్రాజెక్ట్ మీటింగ్స్కి అటెండ్ అయ్యాడు. అన్ని వివరాలు తెలుసుకొని ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా పూర్తయినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పి వారి కష్టాన్ని అభినందించాడు. ఈ 2 ప్రాజెక్టులు విజయవంతమైన సందర్భంగా ఇంకో 3 రోజుల తర్వాత ఆదివారం పార్టీ ఉంటుంది అని ప్రకటించాడు. అన్నీ అనౌన్స్ చేసి సాక్షితో కలిసి బయటకు వెళ్ళాడు. అతని ముఖంలో అంత ఆనందం చూసి సాక్షి ఆశ్చర్యపోయింది.
తారక్ అసలు ఎక్కువ నవ్వడు. ఎంతో సంతోషకరమైన విషయం జరిగినా చిన్నగా తలూపి మౌనంగా ఉంటాడు. కానీ ఈరోజు మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాడు. ఏంటి, నేను చాలా సంతోషంగా ఉన్నానని ఆలోచిస్తున్నావా అని అడిగాడు. సాక్షి తడబడుతూ లేదు అన్నట్టు తలూపింది. ఇది మా తాతయ్య ఎక్కువగా ఉండే కంపెనీ. అప్పట్లో ఈ బ్రాంచ్‌కి అంతగా లాభాలుండేవి కాదు. అయినా తాతయ్యకి ఈ కంపెనీ మీద చాలా సెంటిమెంట్ ఉండేది. అందుకే ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవాడు. నేను కంపెనీ బాధ్యతలు తీసుకున్నాక మిగతా బ్రాంచుల మీద ఎక్కువగా దృష్టి పెట్టాను. దీనిపై అంతగా శ్రద్ధ పెట్టలేకపోయాను. కానీ గత ఏడాది నుండి ఈ బ్రాంచ్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశాను. 2 పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చాను. ఇక్కడ వాళ్ళంతా ఎంతో కష్టపడి వాటిని సక్సెస్‌ఫుల్ చేశారు. అందుకే ఈరోజు నాకు ఇంత ఆనందంగా ఉంది. వీళ్ళంతా మా తాతయ్య కాలం నుండి ఉన్న ఉద్యోగులు తెలుసా అని అడిగాడు. సాక్షి చిరునవ్వుతో తల ఊపింది. మధ్యాహ్నం 3 అవుతూ ఉండడంతో రా భోజనం చేద్దాము అని చెప్పి ఇద్దరు ఒక హోటల్లో భోజనం చేశారు. సాయంత్రం మెయిన్ బ్రాంచ్కి వెళ్ళిన తారక్ వివేక్ కంపెనీ ప్రాజెక్ట్కి సహాయం చేయడానికి సాక్షి లీడ్లో 8 మంది ఉద్యోగుల్ని టీమ్గా ఏర్పాటు చేశాడు. ప్రతి ఒక్కరికి వారి బాధ్యతలు వివరంగా చెప్పాడు. అంతలో చంద్రప్రసాద్ ఫోన్ చేసి టెండర్ మనకే వచ్చింది అని చెప్పడంతో తారక్ ఆనందం రెట్టింపు అయిపోయింది. క్యాబిన్లోకి వచ్చిన వెంటనే ఒక్కసారిగా సాక్షిని ఎత్తుకొని గిరగిర తిప్పాడు. సార్ వదలండి, నాకు తల తిరుగుతుంది అని చెప్పింది సాక్షి. అప్పుడే ఆమెని దించకుండా ముందే ప్యాక్ చేసి పెట్టిన బ్యాగ్ని ఆమె చేతికిచ్చి మళ్ళీ ఎత్తుకొని లిఫ్ట్లో నుంచి నేరుగా కార్ దగ్గరికి తీసుకెళ్లాడు. కార్లో కూర్చోపెట్టి కార్ స్టార్ట్ చేశాడు. అతని ఆనందం చూసి సాక్షి ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమె మనసులో మాత్రం తెలియని ఒక మధురమైన సంతోషం నిండిపోయింది. హో షిట్, ఎలాగైనా త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ చాలా ఆలస్యం అయిపోయింది. డాడీకి ఫోన్ చేసి రేపు వస్తానని చెప్తాను. ఈరోజు దగ్గరలో ఉన్న హోటల్లోనే ఉందామని చెప్పి తారక్ కార్ హోటల్ వైపు తిప్పాడు. ఎవరూ లేని నిర్మానుష్యమైన ప్రాంతంలో కార్ వెళ్తూ ఉండగా ఒక్కసారిగా 4 కార్స్ 5 బైక్స్ వాళ్ళ కార్ని చుట్టుముట్టి ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాయి. భయపడిన సాక్షి తారక్ వైపు చూసింది. అతను మాత్రం కళ్ళతోనే ఏమీ కాదు అన్నట్టు ధైర్యం చెప్పి వేగంగా కార్ని ఒక పెద్ద గ్రౌండ్ దగ్గరికి తీసుకెళ్లి ఆపాడు. వెంటబడుతూ వచ్చిన కార్లు బైక్లు కూడా అక్కడే ఆగిపోయాయి. వాటిలో నుండి దాదాపు 20 మంది రౌడీలు బ్యాట్లు కత్తులు పట్టుకొని దిగారు. తారక్ మాత్రం కార్ని ఆపి వాళ్ళందరినీ చూసి వ్యంగ్యంగా నవ్వాడు. నెమ్మదిగా కారులో నుండి దిగి 2 చేతులు జేబులో పెట్టుకుని స్టైల్గా నిలబడ్డాడు. మరోవైపు నుండి దిగిన సాక్షి భయంతో అతని భుజం దగ్గరికి వచ్చి నిలబడింది. సాక్షి బేబీ, నువ్వు మ్యాచ్ చూస్తున్నట్టుగా కారులో కూర్చో అని చెప్పి ఆమెను మళ్ళీ కారులో కూర్చోపెట్టాడు. కార్ నుండి ఒక్క అడుగు కూడా బయట పెట్టొద్దు, నేను మ్యాచ్ ముగించుకొని వస్తాను అని చెప్పి తన కోట్ని ఆమె చేతిలో పెట్టాడు. భయంతో సాక్షి అతని చేతిని పట్టుకుంది. వద్దు సార్, వాళ్ళంతా చూస్తుంటే రాక్షసుల్లా ఉన్నారు అంది. తారక్ గట్టిగా నవ్వి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నీ భర్త కంటే పెద్ద రాక్షసులు ఇంకెవ్వరూ లేరు కదా బేబీ అని చెప్పి ఆమెను కారులో కూర్చోపెట్టాడు. తర్వాత ముందున్న వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి స్టైల్గా కూలింగ్ గ్లాస్ తీసి ఏంట్రా అన్నట్టు కనుబొమ్మ ఎగరేశాడు. చాలా రోజులయ్యిందిరా ఒక మ్యాచ్ ఆడి, బ్యాటు బాల్ కూడా తెచ్చారా అని వెటకారంగా అడిగాడు. అవతలివాడు కోపంగా ఏంటి హీరో ఫోజులు కొడుతున్నావా, నీలాంటి వాళ్ళను మేము ఎంతో మందిని చూసాము అన్నాడు. వ్యంగ్యంగా నవ్వుతూ వాళ్ళ ముందుకు వెళ్ళిన తారక్ ఎవట్రా చెప్పింది నేను హీరోనని, నా ఫ్యాన్స్ని అడుగు, నేను హీరో కాదు విలన్ అని చెప్తారు. మీ అందరి పాలిట విలన్ని నేనే, నా గురించి తెలియకపోతే తెలుసుకొని రావాలి అని చెప్పి తన పైకి దూసుకొచ్చిన వాడి పొట్టలో గట్టిగా ఒక తన్ను తన్నాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిని చితకొడుతూ అందరికీ తన దెబ్బ రుచి చూపించాడు. అంతలో ఒకడు కత్తితో అతనిపై దాడి చేయడానికి రావడంతో తారక్ తప్పించుకున్న అతని షర్ట్ మాత్రం చినిగిపోయింది. అది చూసిన సాక్షి భయంతో గట్టిగా కేక వేసి కార్ నుండి దిగిపోయి అతని వైపు పరిగెత్తింది. అందరినీ నేల కూల్చి చేతులు విదిలించుకుంటూ లేచిన తారక్ వెనక్కి తిరిగేలోపే సాక్షి వచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆమె తలను మెల్లగా నిమిరిన తారక్ సాక్షి డార్లింగ్, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నాకేం కాలేదు, రా వెళ్దామని ఆమెను తీసుకెళ్లబోయాడు. కానీ సాక్షి ఒక్కసారిగా నొప్పితో ముఖం చిట్లించి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఏదో అనుమానం వచ్చిన తారక్ వెంటనే ఆమె వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఒకడు చేతిలో పగిలిన గాజు సీసా పట్టుకుని వణుకుతూ నిలబడి ఉన్నాడు. అంతే, తర్వాత ఏమైందో అతనికే గుర్తులేదు. తారక్ కోపంతో అతన్ని దారుణంగా కొట్టాడు. మళ్ళీ అతను లేచే పరిస్థితిలో కూడా లేడు. ఆ తర్వాత వెంటనే సాక్షిని పట్టుకొని నిలబెట్టి ఆమె వీపు వైపు ఆందోళనగా చూశాడు. తారక్ని కత్తితో పొడవడానికి ఒకడు దూరం నుంచి దూసుకొస్తున్నాడని చూసిన సాక్షి ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి తారక్ని గట్టిగా హత్తుకుంది.
తారక్కి తగలాల్సిన కత్తిపోటు ఆమె వీపులో దిగింది. అంతే. ఆ కత్తి దించినవాడు మళ్ళీ లేవకుండా తారక్ అతన్ని చితక్కొట్టాడు. వెంటనే సాక్షిని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఈ సాక్షి ఎందుకిలా చేశావు అంటూ గట్టిగా అరుస్తూ ఆమెను ఎత్తుకుని కార్ దగ్గరికి పరిగెత్తాడు. కన్నీళ్లు కారుస్తూనే స్పృహ తప్పిపోతూ ఉన్న ఆమెను గట్టిగా హత్తుకొని కార్ను వేగంగా స్టార్ట్ చేశాడు. చూడు, నీకేం కాదు, ఈ తారక్ ఉన్నంత వరకు నీకేం జరగదు అంటూ కళ్ళల్లో నీళ్లు నిండుగా వేగంగా హాస్పిటల్ వైపు దూసుకెళ్లాడు. డోంట్ క్లోజ్ యువర్ ఐస్, మెలకుగానే ఉండు ప్లీజ్ అని చెప్తూ తారక్ వేగంగా కారు నడిపించాడు. అంతలో ఒక్కసారిగా కారు మధ్యలోనే ఆగిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాక సాక్షిని గట్టిగా హత్తుకొని ఎవరైనా ఉన్నారా, ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ గట్టిగా అరిచాడు. ఏమైంది బాబు, ఎవరు నువ్వు, ఏమైంది బిడ్డకి, నీ భార్యనా అంటూ ఒక వృద్ధుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అవును తాత, నా భార్య, దయచేసి కాపాడండి అన్నాడు తారక్. అయ్యో శివయ్య, ఎంత రక్తం కారిపోతుంది, సరే ఆమెను ఎత్తుకొనిరా, మా ఇంట్లో నర్స్ ఉంది అన్నాడు. తారక్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సాక్షిని చేతుల్లోకి ఎత్తుకొని కొద్ది దూరంలో ఉన్న వాళ్ళ చిన్న ఇంటికి వెళ్ళాడు. కమలి, కమలి, ఎక్కడున్నావమ్మా అని ఆ వృద్ధుడు పిలిచాడు. అయ్యో, ఇంట్లో లేనట్టుంది, ఇక్కడ నుండి హాస్పిటల్ చాలా దూరం, నేను వెళ్ళి ఆమెను తీసుకొస్తాను, నువ్వు గదిలోనే ఉండు అని చెప్పి తొందరగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చిన్న గదిలో సాక్షిని జాగ్రత్తగా మంచం పైన బోర్ల పడుకోబెట్టాడు తారక్. ఆమె వీపంతా రక్తంతో తడుచుండడం చూసి అతని చేతులు కాళ్ళు వణికిపోయాయి. ఇల్లంతా వెతికిన తర్వాత అతనికి ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ దొరికింది. సాక్షి, నీకేం కాదు, కొంచెం నొప్పిగా ఉంటుంది, భరించు అని చెప్తూ కాటన్తో ఆమె వీపు మీద ఉన్న రక్తాన్ని మెల్లగా తుడవడం ప్రారంభించాడు. కత్తి ఆమె వీపులో అరచేతి అంత లోతుగా గాయం చేసింది. బ్యాండేజ్ వెయ్యాలంటే ఆమె బ్లౌజ్ వెనుక ఉన్న దారం విప్పాల్సిందే. తారక్ ఒక్కసారిగా కళ్ళు మూసుకొని గట్టిగా నిష్ఠూరించాడు. చాలా నొప్పిగా ఉంది సార్, భరించలేకపోతున్నాను అంటూ సాక్షి కన్నీళ్లు పెట్టుకుంది. సాక్షి ప్లీజ్ కళ్ళు మూసుకో, నేను బ్యాండేజ్ వేస్తాను అని చెప్పి ఎంతో జాగ్రత్తగా ఆమె బ్లౌజ్ వెనుకున్న దారాన్ని విప్పాడు. దారం విప్పగానే గాయం కదలడంతో నొప్పిని తట్టుకోలేక సాక్షి ఏడ్చేసింది. ఆమె నగ్నమైన వీపంతా రక్తంతో తడిసుండడాన్ని చూసి తారక్ జాగ్రత్తగా బ్లడ్ అంతా క్లీన్ చేసి కత్తి దిగిన చోట మెల్లగా బ్యాండేజ్ కట్టాడు. అక్కడ ఉన్న పెయిన్ కిల్లర్ టాబ్లెట్ సాక్షికి మింగించాడు. ఆమెను తన గుండెలకి హత్తుకొని కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆ తాత తన భార్యతో పాటు దగ్గరలోని హాస్పిటల్లో పనిచేసే ఒక మహిళా డాక్టర్ని కూడా తీసుకొచ్చాడు. డాక్టర్ వచ్చారు బాబు, నువ్వు బయటికి రా, ఆ డాక్టర్ నీ భార్యని చూస్తుంది అన్నాడు. సరే అని తలూపిన తారక్ సాక్షిని వదిలి బయటకు వచ్చాడు. డాక్టర్ సాక్షికి ఇంజెక్షన్ ఇచ్చి తారక్ కట్టిన బ్యాండేజ్ను మరోసారి సరిచేసి అవసరమైన టాబ్లెట్స్ అన్నీ రాసిచ్చింది. ఈ ఇంజెక్షన్ సమయానికి వెయ్యండి, టాబ్లెట్స్ కూడా తప్పనిసరిగా వెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ తాత అన్నాడు తారక్. అయ్యో అదేం మాట బాబు, మనుషులకి మనుషులే కదా సహాయం చెయ్యాలి అని ఆ వృద్ధుడు నవ్వాడు. కమలి, పిల్లలకి భోజనం సిద్ధం చెయ్యమ్మా. సరే అండి అంది ఆమె. బాబు ఇదిగో ఈ జ్యూస్ తీసుకో. ఇవన్నీ ఎందుకమ్మా, మీకు చాలా థ్యాంక్స్. అయ్యో అవన్నీ వదిలేసాయి బాబు, వెళ్ళి నీ భార్య దగ్గర కూర్చో, ఆమె ఒక్కతే ఉంది అని ఆప్యాయంగా చెప్పాడు. తారక్ తలూపి వాళ్ళిచ్చిన 2 గ్లాసు జ్యూస్ తీసుకుని గదిలోకి వెళ్ళాడు. నిద్రపోతూ ఉన్న సాక్షి పక్కన కూర్చొని లోపల ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. నా మీద దాడి చేస్తున్నది ఎవరు అని తన పాత శత్రువులందరినీ ఒక్కొక్కరిగా గుర్తు చేసుకున్నాడు. వాళ్ళయ్యే అవకాశమే లేదు అని తనలో తానే అనుకున్నాడు. కాదు, ఎవరో ఉన్నారు అని తనలో తానే అనుకున్న తారక్ ఒక్కసారిగా మణిరత్న పేరు గుర్తొచ్చింది. వెంటనే చేతిని గట్టిగా బిగించి కిటికీకి దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు. హలో చేతన్, చెప్పండి సార్. మణిరత్న బ్యాక్గ్రౌండ్ గురించి పూర్తి సమాచారం కావాలి. ముఖ్యంగా అతనికి ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో తెలుసుకో. నాకు రేపటిలోగా మొత్తం వివరాలు కావాలి. ఓకే సార్ అని చెప్పి చేతన్ కాల్ కట్ చేశాడు. అప్పుడే నొప్పితో మూలుగుతూ ఉన్న సాక్షి దగ్గరికి వెళ్ళి ఆమెను తన భుజాలకి ఆనించుకున్నాడు. ఆమె తలను మెల్లగా నిమురుతూ ఉండగా సాక్షి నెమ్మదిగా కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. తారక్ ఆమె నుదుటిపైన గట్టిగా ఒక ముద్దు పెట్టాడు. ప్రాణం తీసేసావే పిచ్చిదానా, ఎందుకు నా ముందుకొచ్చి ఆ కత్తిపోటు నువ్వు తీసుకున్నావు, ఎంత పెద్ద లూజవు నువ్వు అని కోపం ప్రేమ కలిసిన స్వరంతో అన్నాడు. ఏం అర్థం కాక సాక్షి అతని ముఖాన్ని చూస్తూ ఉండిపోయింది. ఇదిగో ఈ జ్యూస్ తాగు అని గ్లాస్ని ఆమె పెదాల దగ్గరికి తీసుకెళ్లాడు. జ్యూస్ తాగిన తర్వాత సాక్షి నొప్పితో మెల్లగా లేచి కూర్చోడానికి ప్రయత్నించింది. ఆమె బాధను గమనించిన తారక్ వెంటనే, నన్ను కాపాడడానికి వచ్చి కత్తి నీకు తగిలేలాగా చేసుకున్నావు, ఎప్పుడు సరిగ్గా కూర్చోలేకపోతున్నావు, ఇలాంటివే చేస్తూ ఉండు అని మందలిస్తూ మళ్ళీ ఆమెను మెల్లగా తన ఛాతిపైన పడుకోబెట్టుకున్నాడు. సాక్షి చిరునవ్వు నవ్వింది. అతని గుండెలపైన తల ఆనిచ్చి కళ్ళని మూసుకుంది.
ఆ క్షణంలో తండ్రి రఘు చెప్పిన మాటలు, కౌశల్య చెప్పిన మాటలు అన్నీ మర్చిపోయింది. ఆమెకి వినిపించింది మాత్రం తారక్ గుండె చప్పుడు మాత్రమే. బాబు భోజనం రెడీగా ఉంది, రాండి భోజనం చెయ్యండి అని అవ్వ పిలిచింది. వస్తున్నాం అవ్వ అని చెప్పిన తారక్ సాక్షిని మెల్లగా లేపి ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఆ రాత్రి ఎలాగో గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం వాళ్ళని తీసుకెళ్లడానికి చేతన్ వచ్చాడు. చేతన్ అన్నీ రెడీనా? అవును సార్ అని తలూపాడు. తారక్ తన దగ్గరున్న కవర్ని తీసి ఆ తాత అవ్వల చేతిలో పెట్టాడు. తాత అవ్వ, ఇది మీకోసం. ఇలా ఇవ్వడం తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం తప్పకుండా తీసుకోవాలి అన్నాడు. వాళ్ళిద్దరి ఆశీర్వాదాలు తీసుకుని బయలుదేరుతూ ఉండగా, బంగారం లాంటి అబ్బాయి నీ భర్త, ఎంత పుణ్యం చేసుకున్నావో అమ్మా, నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో అతని కళ్ళల్లోనే కనిపిస్తుంది. నూరేళ్లు కలిసి సంతోషంగా జీవించండి, ముద్దుగా ఉన్న పిల్లలకి అమ్మా నాన్నలు అవ్వండి అంటూ ఇద్దరు సాక్షి తల నిమిరి ఆశీర్వదించారు. ఆ తర్వాత అవ్వ సాక్షిని పక్కకు తీసుకెళ్ళి, అమ్మా, నీ భర్త కొంచెం మొరటగా కనిపించొచ్చు, కానీ ఆ మొరటితనం వెనుక నీ మీద ఎంత ప్రేమ ఉందో నేను స్పష్టంగా చూశాను. అలాంటి మనిషిని ఎప్పుడూ కోల్పోవద్దు, వెళ్ళు, చూడు నీకోసమే అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు అని నవ్వుతూ పంపించింది. ఆ మాటలు సాక్షి మనసులో బలంగా ముద్రపడ్డాయి. ఆమె ప్రేమగా తారక్ వైపు చూసుకుంటూ అతని దగ్గరికి వెళ్ళింది. కార్ ముందు నిలబడి ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉన్న తారక్ సాక్షి రావడం గమనించగానే మాట ఆపకుండా కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెను కూర్చోపెట్టాడు. తర్వాత తన డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. సాక్షి మాత్రం అతను ప్రతి చిన్న శ్రద్ధని చూస్తూ తెలియకుండానే అతని ప్రేమలో మరింత కరిగిపోతూ ఉంది. కారులో కూర్చొని ముందు సీట్లో చేతన్తో మాట్లాడుతూ ఉన్న తారక్ని చూస్తూ సాక్షి చిరునవ్వుతో అతన్ని తిలకిస్తూ మైమర్చిపోయింది. హే లూజు, దిగు, ఇంట్లో అడిగితే ఏదో తగిలిందని చెప్పు, లేకపోతే అందరూ అనవసరంగా టెన్షన్ పడతారు అన్నాడు తారక్. సాక్షి మెల్లగా సరే అని తలూపింది. నెమ్మదిగా అతని వెనక నడుస్తూ వస్తున్న ఆమెను చూసి ఒక్కసారిగా చేతుల్లోకి తీసుకుని నేరుగా గదిలోకి తీసుకెళ్లాడు. పడుకో, రెస్ట్ తీసుకో అని చెప్పి బయటకు వచ్చాడు. స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమై గది నుండి బయటకు వచ్చిన తారక్కి సోఫాలో కాల్ మీద కాల్ వేసుకుని కూర్చొనున్న తన్మయ్ కనిపించింది. ఆమెతో కాసేపు మాట్లాడిన తర్వాత తనే తన్మయ్ని ఆఫీస్ దగ్గర దించేసి అక్కడి నుండి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచే వివేక్ మోనాలిసా కంపెనీకి హెల్ప్ చేయడానికి కొత్త ప్రాజెక్ట్ పనులు అధికారంగా ప్రారంభమయ్యాయి. వివేక్ మోనాలిసా తమ కంపెనీ నుండి వచ్చిన టీంతో కలిసి ఆ ప్రాజెక్టు పైన పూర్తి స్థాయిలో పని మొదలుపెట్టారు. అదే రోజు సాయంత్రం తారక్ మళ్ళీ సాక్షిని దేశాయ్ హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చూపించి బ్యాండేజ్ మార్పించి ఇంటికి తీసుకొచ్చాడు. అతని ప్రతి చిన్న శ్రద్ధ, ప్రతి చిన్న జాగ్రత్త సాక్షి మనసును మరింత అతని వైపు లాగుతూనే ఉంది. 3 రోజుల తర్వాత సాక్షి ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. ఆఫీస్కి వెళ్లేందుకు చీర కట్టుకుని సిద్ధమైంది. వీపుపై ఉన్న బ్యాండేజ్ తీసేశారు, కానీ ఒక వేలు పొడవున గాయం మాత్రం ఇంకా పూర్తిగా మానలేదు. దానికి ఆయింట్మెంట్ రాయడంతో కొంచెం తగ్గినా ఆ మచ్చ మాత్రం ఇంకా అలానే ఉంది. ఎస్ చేతన్, అందరికీ ఇన్వైట్ చేశాం కదా? ఓకే, పార్టీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? సరే అంటూ ఆ రోజు జరగబోయే ప్రాజెక్ట్ సక్సెస్ పార్టీ ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు తారక్. ఇక సాక్షి చీర కట్టుకొని సిద్ధమైంది. కానీ వీపు వెనకాల ఉన్న బ్లౌజ్ దాన్ని కట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు. అప్పుడే స్నానం చేసి నడుము చుట్టూ టవల్ కట్టుకొని తల తుడుచుకుంటూ బయటకొచ్చిన తారక్ ఆమె తెల్లని వీపును చూసి కాసేపు అలాగే నిలిచిపోయాడు. ఏంటిది, ఇలాంటి విచిత్రమైన బ్లౌజులు వేసుకోవాలా నువ్వు అని ఆమె బ్లౌజ్ డిజైన్ చూసి తలూపాడు. సాక్షి సిగ్గుతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా తలదించుకుంది. వెంటనే చీర కొంగుతో తన వీపు మొత్తం కప్పుకొని అతని వైపు తిరిగింది. తారక్ ఆమెను ఒకసారి గట్టిగా చూసి కబోర్డ్ దగ్గరికి వెళ్లి ప్యాంట్ తీసుకుని వేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ సాక్షి ఇంకా అక్కడే నిలబడి ఉండడాన్ని చూసి, అబ్బా ఇదేం కర్మరా బాబు అని కొనుక్కుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. వెనక్కి తిరుగు అని చెప్పాడు. కళ్ళని పెద్దవి చేసి తారక్ వైపు చూసింది సాక్షి. అతను మెల్లగా ఆమె వీపు వైపు కప్పుకున్న కొంగుని పక్కకు జరివి ఆమె బ్లౌజ్ దారాన్ని జాగ్రత్తగా కట్టేశాడు. ఆ తర్వాత గది తలుపు వైపు చేతితో చూపిస్తూ తనే అద్దం ముందు నిలబడతాడు. ఏం జరుగుతుందో అర్థం కాక సాక్షి అలాగే నిలబడిపోయింది. ఆమె అయోమయంగా చూస్తూ ఉండడాన్ని గమనించిన తారక్ చిరునవ్వు నవ్వుతూ, ఏంటి బేబీ, చీర విప్పి మళ్ళీ కట్టమంటావా అని ఆట పట్టించాడు. అంతే, సాక్షి సిగ్గుతో ముఖం ఎర్రబడిపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా భయపడి పరిగెత్తుకుంటూ గది బయటికి వెళ్ళిపోయింది. సాయంత్రం తారక్ సాక్షి ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు. వాళ్ళిద్దరిని చూసిన తన్మయ్ పెదవి విరిచి ముఖం తిప్పుకొని వెళ్లి సోఫాలోకి వచ్చింది. చెల్లి అలకను గమనించిన తారక్ తలకోక్కుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెనక నుండి వచ్చి ఆమె కళ్ళని మూసేశాడు.
వెళ్ళు, నాతో ఏం మాట్లాడొద్దు నువ్వు. ఈ మధ్య నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నావు. నీకు చెల్లెలంటే ప్రేమ లేదు అంటూ మొహం చిట్లించింది తన్మయ్. ఐఎమ్ సారీ తను పాప. ఈ మధ్య నా డ్రీమ్ ప్రాజెక్ట్ వల్ల చాలా బిజీగా ఉన్నాను. అందుకే నీకు టైం ఇవ్వలేకపోతున్నాను. ఈ అన్నయ్యని క్షమించవా అని ప్రేమగా అడిగాడు తారక్. తన్మయ్ కాసేపు ఆలోచించినట్టు నటించి, సరే, నీ సారీ యాక్సెప్ట్ చేయాలంటే ఒక కండిషన్. ఏంటది? నెక్స్ట్ 3 days నాతో సంతూర్తో కలిసి నువ్వు పబ్కి రావాలి, ఓకేనా? తారక్ నవ్వుతూ డన్. ఇప్పుడు హ్యాపీనా? ఓకే. అయితే వెళ్ళు, పార్టీకి రెడీ అవ్వు అని చెప్పాడు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను అని తన్మయ్ గదిలోకి వెళ్ళి ఒక గౌన్ తీసుకొచ్చింది. చూడన్నయ్యా, పార్టీకి ఈ గౌన్ ఎలా ఉంది? తారక్ ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు. ఆల్వేస్ సూపర్, నా చెల్లెలు ఎప్పుడు ప్రిన్సెస్ లానే ఉంటుంది అని ఆమెను దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు. థ్యాంక్స్ అన్నయ్య. సరే, పార్టీ ఏ టైంకి? 7:30కి. కానీ మనం కొంచెం ముందుగా పార్టీ హాల్కి వెళ్ళాలి. సరే, ఒక నిమిషం, తను ఇక్కడికి రా అని తారక్ తన పేరెంట్స్ని కూడా పిలిచాడు. ఇవి మీ అందరి కోసమే తీసుకొచ్చాను. ఈరోజు పార్టీకి బ్లాక్ థీమ్, అందరూ బ్లాక్ డ్రెస్లోనే రావాలి అని ఒక్కొక్కరికి షాపింగ్ కవర్స్ అన్నీ ఇచ్చాడు. ఓపెన్ చేసిన కౌశల్య కళ్ళల్లో ఆనందం మెరిసింది. ఆమెకి అందమైన బ్లాక్ చీర, చంద్రప్రసాద్కు బ్లాక్ సూట్, తన్మయ్కి బ్లాక్ గౌన్, సంతూకి కూడా బ్లాక్ సూట్. అందరూ ఎంతో సంతోషంగా తమ తమ గదులకి వెళ్ళి రెడీ అవ్వడం ప్రారంభించారు. ఇక సాక్షి వంటగదిలో కాఫీ తయారు చేసి అందరికి ఇచ్చింది. చివరిగా తారక్ ఇవ్వడానికి తన గదికి వెళ్ళింది. సార్, కాఫీ అక్కడ పెట్టు అని ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూనే అన్నాడు తారక్. కాఫీ టేబుల్ పైన పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉండగా ఆమెను ఆపాలి అని చేయి చాపిన తారక్ చేతికి బదులుగా ఆమె పొడవాటి జుట్టు పట్టుకున్నాడు. ఆమె జడ చేతికి చిక్కగానే తెలియకుండానే తారక్ బలంగా లాగేశాడు. హమ్మ అని నొప్పితో అరిచిన సాక్షి సమతుల్యం కోల్పోయి నీరుగా వచ్చి అతని తొడపైన కూర్చుంది. ఓకే చేతన్, ఏదైనా ఉంటే కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసిన తారక్ తన తొడపై కూర్చొని షాక్లో ఉన్న సాక్షిని చూసి అయోమయంగా చూశాడు. హే, లేచి నిలబడు, దొరికిందే ఛాన్స్ అన్నట్టు వచ్చి కూర్చున్నావే అని మందలించాడు. భయపడిన సాక్షి వెంటనే లేవబోతూ ఉంటే తారక్ ఆమెను ఆపాడు. వదలండి సార్, లేస్తాను అని బుగ్గలు ఎర్రపరుచుకుని మెల్లగా అంది. ఆమె సిగ్గు చూసి మీసం చాటున నవ్వుకున్న తారక్ పక్కనే ఉన్న పెద్ద గిఫ్ట్ బాక్స్ తీసుకుని ఆమె ఒడిలో పెట్టాడు. ఏంటిది అన్నట్టుగా అతని వైపు చూసింది సాక్షి. పార్టీ కోసం అందరికీ డ్రెస్సెస్ తెచ్చాను. తనుకి గౌన్తో పాటు చీర కూడా తీసుకొచ్చాను. కానీ ఆమె గౌన్ చాలు, చీర కట్టను అంది. అందుకే వృధా చేయడం ఎందుకు అనిపించింది. నువ్వే తీసుకో, ఈరోజు పార్టీకి ఇదే కట్టుకుని బాగా రెడీ అవ్వు అన్నాడు. ఇప్పటికే అతని మీద ప్రత్యేకమైన భావాలు మొలకెత్తుతూ ఉన్న సాక్షి కొంచెం అలకగా ముఖం తిప్పుకొని లేవబోయింది. అంతలో తారక్ ఒక చేత్తో ఆమె బుగ్గని పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఏంటి, నేను మాట్లాడుతూ ఉంటే ముఖం తిప్పేస్తున్నావు? బాగా గారాబం పెరిగిందా నీకు? ఆ పొగరంతా కరిగిస్తాను అని చిలిపిగా అన్నాడు. అయితే ఆ మాటలు విన్న వెంటనే సాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తలదించుకుని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది చూసిన తారక్ ఆమెని తన ఒడిలో నుంచి లేపి పక్కనే ఉన్న సోఫాలో కూర్చోపెట్టాడు. తర్వాత ఆమె ముఖానికి చాలా దగ్గరగా వచ్చి, ఎక్కువ నాటకాలు చెయ్యకుండా రెడీ అయ్యిరా, పార్టీలో నా పరువు తీయొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తారక్ వెళ్ళగానే సాక్షి గట్టిగా ఏమీ ఏడవలేదు. కానీ గుండె పగిలినట్టు బిక్కు బిక్కుమంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఏమైంది నాకు? ఆయన ప్రతి మాటకి నేనెందుకు ఇలా బాధపడుతున్నాను? ముందులా ఆయన మాటలను పట్టించుకోకుండా ఉండలేకపోతున్నాను ఎందుకు అంటూ తనలో తానే మౌనంగా ప్రశ్నించుకుంది. ఆయన ఎందుకు ఇలా ఉంటున్నారు? ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తారు అంటూ బాధగా తనలో తానే అనుకుంది సాక్షి. అలా మౌనంగా కూర్చొని ఉండగానే సాక్షి, సాక్షి అంటూ పిలుస్తూ గది దగ్గరికి వచ్చారు మీనాక్షి. సోఫా మీద నుండి వెంటనే లేచి కళ్ళల్లో కన్నీళ్లు తుడుచుకుని రాండి ఆంటీ అంది. నల్లని చీర కట్టుకుని పార్టీకి రెడీ అయిన మీనాక్షి సాక్షిని అనుమానంగా ఒకసారి చూసి గదిలోకి అడుగుపెట్టింది. ఏంటమ్మా సాక్షి, ఇంకా రెడీ కాలేదా? త్వరగా రెడీ అవ్వు, తారక్ గురించి తెలుసు కదా, కోపిస్టి. అతనికి అన్ని టైంకి పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్తూ ఆమె నుదుటిపైన మెడపైన చేయి వేసి, జ్వరం ఏమైనా ఉందా? బానే ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు అని అడిగింది. హా ఆంటీ, బానే ఉన్నాను. కాస్త తలనొప్పిగా ఉంది. స్నానం చేసి వెంటనే రెడీ అవుతాను. సరే, ఇదే కదా చీర అంటూ మంచం మీద ఉన్న చీరని చేతిలోకి తీసుకుంది మీనాక్షి. ఇది తారక్ నీకోసం ప్రత్యేకంగా చేయించాడు. నా కోసమా అని ఆశ్చర్యంగా అడిగింది సాక్షి. అవునమ్మా, 3 రోజుల క్రితమే మా బొటిక్కి వచ్చి నీకోసం స్పెషల్గా ఆర్డర్ ఇచ్చాడు. బ్లౌజ్ కొలత కూడా అతనే చెప్పాడు అని నవ్వుతూ సాక్షిని ఆట పట్టించింది. అంతే, సాక్షి సిగ్గుతో చెంపలు ఎర్రబడిపోయాయి. ఒక్క మాట కూడా మాట్లాడుకుంటూ పరిగెత్తుకుంటూ వాష్రూంలోకి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత ఆ చీర కట్టుకొని బయటకు వచ్చి సాక్షిని చూసిన మీనాక్షి కళ్ళు మెరిసిపోయాయి. వావ్ సాక్షి, నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు.
ఒక్క నిమిషం, చుట్టీలా వదిలేయొద్దు. బన్ లాగా కట్టి ముందు 2 ముంగుర్లు వదిలేస్తే ఇంకా అందంగా ఉంటావు అంటూ ఆమె జుట్టును అందంగా సర్దిపెట్టింది. మీనాక్షి ఆమె జుట్టును బన్ లాగా కట్టి ముందు 2 ముంగుర్లు వదిలేసి స్టైలిస్ట్ హెయిర్ స్టైల్ వేసి అందంగా రెడీ చేసింది. అంతా అయిపోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్ అని చిరునవ్వుతో అంది. అంతలో అన్నీ రెడీ అయిపోయాయా? ఓకే. ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో వస్తాము అంటూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ గదిలోకొచ్చాడు తారక్. అద్దం ముందు నిలబడి ఉన్న సాక్షిని చూసిన క్షణం అతను అక్కడికక్కడికే నిలిచిపోయాడు. తారక్ చూపు గమనించిన మీనాక్షి ముసిముసిగా నవ్వుకుంటూ సైలెంట్‌గా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది. కానీ సాక్షికి మాత్రం అదేమీ తెలియదు. ఆంటీ, ఈ జుంకాలు చాలా పెద్దగా లేవా అంటూ వాటిని పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే ఆమె వీపుకు తాకిన వెచ్చని శ్వాసకు సాక్షి కళ్ళను మెల్లగా మూసుకుంది. చేతిలో ఉన్న జుంకి అలాగే ఆగిపోయింది. అద్దంలో ఇద్దరి ప్రతిబింబాన్ని చూస్తూ తారక్ ఆమె చేతిలోని జుంకాని తీసుకొని చాలా జాగ్రత్తగా ఆమె చెవికి తొడిగాడు. ఆ తర్వాత ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఇద్దరు అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని చూశాడు. నల్లటి సూట్లో తారక్ ఎంతో హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. నల్లటి చీరలో సాక్షి అపురూపమైన అందంతో మెరిసిపోతుంది. బ్యూటిఫుల్ అని మెల్లగా చెప్పి సాక్షి మెడపైన సున్నితంగా ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకి సాక్షి ఒళ్ళు వణికిపోయింది. తల కూడా ఎత్తలేక అలాగే నిలబడిపోయింది. అచ్చం ఆ క్షణంలో ఇద్దరి ఏకాంతాన్ని చెడగొడుతూ తారక్ ఫోన్ మోగింది. అతను కాల్ చూసి చిన్నగా నిట్టూరిస్తూ సాక్షి చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్లాడు. పార్టీ ప్రారంభమైన తర్వాత తారక్ స్టేజ్ మీదకి వెళ్ళి తన డ్రీమ్ ప్రాజెక్టు కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఎంప్లాయీని పేరు పేరుగా అభినందించాడు. వాళ్ళ హార్డ్ వర్క్ని అందరి ముందు ప్రదర్శిస్తూ ఈ విజయం నాది కాదు, మన అందరిది అని చెప్పగానే హాల్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ తర్వాత అసలు పార్టీ మొదలయ్యింది. సంగీతం, డ్యాన్స్, డ్రింక్స్, నవ్వులు, సంభాషణలు, అక్కడి వాతావరణం అంతా సందడిగా మారిపోయింది. పార్టీకి వచ్చిన అతిథులంతా తారక్ సాక్షి జంటని చూసి ముచ్చటపడుతూ ఉన్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్, చాలా అందమైన జంట, తారక్ సార్కి ఇంత అందమైన వైఫ్ ఉంటారని అసలు ఊహించలేదు అంటూ ఒక్కొక్కరు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నల్లటి చీరలో సాక్షి అందాన్ని చూసి అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. మేడం, మీరు హీరోయిన్లా ఉన్నారు, బ్లాక్ కలర్ మీకు పర్ఫెక్ట్గా సూట్ అయింది అంటూ పలువురు మెచ్చుకోవడంతో కౌసల్య ముఖంలో తెలియని గర్వంతో పాటు కొద్దిగా దిష్టి తగులుతుందేమో అన్న ఆందోళన కూడా కనిపించింది. పార్టీకి వచ్చినప్పటి నుండి తారక్ మాత్రం ఒక్క క్షణం కూడా సాక్షి చేయి వదల్లేదు. ఎవరు మాట్లాడినా ఆమెను తన పక్కనే నిలబెట్టుకుంటున్నాడు. కొద్దిసేపటికి అందరి చూపులు తమ మీదే ఉండడంతో సాక్షికి కొంచెం సంకోచంగా అనిపించింది. మెల్లగా తారక్ వైపు తిరిగి సార్ అని మృదువుగా పిలిచింది. సార్, చెయ్యి వదలండి. తారక్ ఆమె వైపు కనుబొమ్మ ఎత్తి చూశాడు. ఎందుకు? ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా డ్రామా చెయ్యాలా? సైలెంట్గా నా పక్కనే ఉండు అని కాస్త గట్టిగానే అన్నాడు. సాక్షి చిన్నగా నిష్ఠూరించి సార్, చీర సరిచేసుకోవాలి, ప్లీజ్ అర్థం చేసుకోండి అని సంకోచంగా చెప్పింది. కొన్ని క్షణాలు ఆమెను చూసిన తారక్ సరే వెళ్ళు, త్వరగా వచ్చేసి నేనొచ్చి తీసుకొస్తాను అన్నాడు. హోటల్లోని ఒక రూమ్కి ఆమెను తీసుకెళ్లి వదిలేసి అప్పుడే ఎదురైన ఒక బిజినెస్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయ్యో, ఏంటి చీర అసలు వంటి మీద నిలవట్లేదు అని తనలో తానే అనుకుంటూ నడుము దగ్గర మళ్ళీ చీరను సరిచేసుకొని బయటకొచ్చింది. అరే, సార్ ఎక్కడికి వెళ్ళారు అని చుట్టూ వెతుకుతూ ముందుకు నడిచింది. అప్పుడే కారిడార్ పక్కనే ఎవరో మెల్లగా మాట్లాడుకుంటూ ఉన్న మాటలు ఆమె చెవిలో పడ్డాయి. చూడు, ఇందులో తన్మయ్యకి మత్తిచ్చే డ్రగ్స్ కలిపాను, ఆమెకిది తాగించాలి. ఈరోజు తారక్ పరువు అందరి ముందు మట్టి కరిగిపోవాలి అని ఒక మహిళ వెయిటర్కి చెప్తూ ఉండడం విని సాక్షి ఒక్కసారిగా షాక్కి గురైంది. ఆమె ఎవరో కాదు, మోనాలిసా. అయ్యో దేవుడా, ఇంత దారుణం చేస్తున్నారా? వెంటనే తారక్ సార్కి చెప్పాలి అని ఒక అడుగు ముందుకు వేసింది. కానీ వెంటనే ఆగిపోయింది. లేదు, ముందు తనని ఆపాలి అని వేగంగా ఆ దిశ వైపు నడిచింది. అక్కడ మోనా, నీ జోక్ సూపర్, అసలు నవ్వి నవ్వి కడుపు నొప్పొచ్చేసింది అంటూ తన్మయ్ ఆమె ఫ్రెండ్స్ అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. మోనాలిసా కూడా వాళ్ళతో కలిసి నవ్వుతూ వెయిటర్ ఇక్కడికి రా అని పిలిచింది. వెంటనే వెయిటర్ ట్రేలో వైన్ గ్లాస్ తీసుకొని వచ్చాడు. మోనాలిసా ఒక్కొక్కరికి ఒక్కో గ్లాస్ అందించింది. చివరిగా తన్మయ్, ఇది నీ కోసం అంటూ ప్రత్యేకంగా ఒక గ్లాస్ ఆమె చేతిలో పెట్టింది. థ్యాంక్ యూ లీసా అని నవ్వుతూ గ్లాస్ని పెదాల దగ్గరికి తీసుకెళ్ళింది తను. అంతలో పరిగెత్తుకుంటూ వచ్చిన సాక్షికి ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా తన్మయ్ చేతిలో ఉన్న వైన్ గ్లాస్ లాక్కొని నేలపైన విసిరేసింది. బల్ అంటూ గ్లాస్ ముక్కలయ్యి చెల్లా చెదరులయ్యింది. వాట్ నాన్సెన్స్ సాక్షి అంటూ కోపంగా అరిచింది తన్మయ్. చుట్టూ ఉన్న ఆమె ఫ్రెండ్స్ మాత్రం ఇదంతా చూసి నవ్వుకోవడం మొదలుపెట్టారు. అది సారీ తన్మయ్, ఆ గ్లాస్లో చుప్, నోరు మూసుకో అంటూ మధ్యలోనే అడ్డుకుంది తన్మయ్.
నీకు పిచ్చెక్కిందా? నా ఫ్రెండ్స్ ముందే నన్ను అవమానిస్తున్నావా? లేదు నేను. ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తావు. నా మూడ్ మొత్తం స్పాయిల్ చేశావు. అప్పుడే మోనాలిసా ముందుకొచ్చి, ఏంటిది సాక్షి? నీ నుంచి ఇలాంటి బిహేవియర్ అస్సలు ఊహించలేదు అని వ్యంగ్యంగా అంది. ఆ మాట వినగానే సాక్షికి ఒక్కసారిగా కోపం వచ్చేసింది. ఆలోచించకుండా మోనాలిసా చెంప మీద గట్టిగా కొట్టింది. సాక్షి, నా పైన చేయి చేసుకునేందుకు నీకెంత ధైర్యం అంటూ కోపంతో ఊగిపోయింది మోనాలిసా. అదే సమయంలో అక్కడికొచ్చిన తారక్, వివేక్ ఈ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. మోనాలిసా అవమానంతో నిలబడి ఉండగా వివేక్ మాత్రం తలదించుకొని బాధగా నిలిచిపోయాడు. ఆ దృశ్యం చూసిన తారక్లో ఒక్కసారిగా కోపం ఉప్పొంగింది. వెంటనే సాక్షి దగ్గరకు వచ్చి ఆమెను తన వైపు తిప్పుకొని ఆమె చెంప పైన గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి సాక్షి నేలపైన పడిపోయింది. ఆమె చెయ్యి బలంగా పట్టుకొని అందరి ముందు లాక్కుంటూ తీసుకెళ్లాడు. చివరికి నా పరువు తీసావు కదా నువ్వు అని ఆగ్రహంతో అన్నాడు. కన్నీళ్లు కారుస్తూ ఉన్న సాక్షి, సార్ ఒక్కసారి నా మాట వినండి, అక్కడ మీ ఫ్రెండ్ అంటూ చెప్పబోయింది. నోర్ మూసుకో. నిన్ను నువ్వేమనుకుంటున్నావు అసలు? నా ఫ్రెండ్ని, నా చెల్లెల్ని అందరి ముందు అవమానిస్తున్నావా అని తారక్ ఆగ్రహంగా అరిచాడు. అతని గర్జకు సాక్షి భయంతో చెవులు మూసుకుంది. తారక్, ప్లీజ్ చాలు, సాక్షిని ఇంక బాధ పెట్టొద్దు, వదిలేసేయని వివేక్ మెల్లగా అన్నాడు. అయితే అతను మోనాలిసా వైపు కోపంగా చూసిన చూపుని తారక్ గమనించాడు. నువ్వు కాసేపు మౌనంగా ఉండు విక్కీ అని చెప్పి మళ్ళీ సాక్షి వైపు తిరిగాడు. చెప్పు, అక్కడేం జరిగింది? కన్నీళ్లు కారుస్తూ నిలబడి ఉన్న సాక్షి మాత్రం నోరు విప్పలేదు. అది చూసి మరింత కోపంతో పక్కనే ఉన్న కుర్చీని తన్ని పడేసి, మళ్ళీ అడుగుతున్నాను, ఏం జరిగింది అని గట్టిగా అరిచాడు. అప్పుడే మోనాలిసా ముందుకొచ్చి, ఏం జరిగిందో నేను చెప్తాను, నాకు కూడా అర్థం కాలేదు తారక్. ఒక్కసారిగా వచ్చి తన్మయ్ చేతిలో ఉన్న గ్లాస్ని లాక్కొని విసిరేసింది. నేను ఎందుకు అలా చేశావని అని అడిగితే వచ్చి నన్ను చంప మీద కొట్టింది అని అమాయకంగా చెప్పింది. చాలు అని తారక్ చేతినెత్తి ఆమెను ఆపాడు. తర్వాత సాక్షి వైపు చూసి, ఇవాళ నువ్వు చేసిన తప్పుకి మోనాలిసాకి క్షమాపణ చెప్పు, సారీ చెప్పు. సాక్షి తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. లేదు, నేను చెప్పను. అసలేం జరిగిందంటే? చాలు అని తారక్ మళ్ళీ అడ్డుకున్నాడు. ఇంకో మాట కూడా మాట్లాడొద్దు. సాక్షి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జారాయి. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా తారక్ ఆమె చేతిని బలంగా పట్టుకున్నాడు. వదలండి సార్ అని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ అతను మరింత బలంగా ఆమెను దగ్గరికి లాక్కుంటూ డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉన్న కౌంటర్ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ ఆపి పళ్ళని గట్టిగా బిగించి, డ్రింక్స్ అన్నీ తీసుకో, అక్కడున్న గెస్ట్లందరికీ నువ్వే డ్రింక్స్ సర్వ్ చెయ్యాలి అని చిన్నగా అన్నాడు. ఆ మాట విన్న క్షణం సాక్షి గుండె ముక్కలైనట్టు అయ్యింది. తనని నమ్మకుండా అందరి ముందు ఇలా అవమానించిన తారక్పై మొదటిసారి ఆమె మనసులో తీవ్రమైన బాధతో పాటు ఒక చిన్న అసహ్యం కూడా కలిగింది. లేదు, నేను చెయ్యను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోయింది సాక్షి. అయితే తారక్ ఒక్కసారిగా ఆమె నడుము పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. సరే, నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి అందరికీ డ్రింక్స్ సర్వ్ చెయ్యాలి అని వ్యంగ్యంగా నవ్వుతూ ఆమె వైపు చూస్తూ ఆమె నడుముపై తన పట్టుని మరింత బిగించాడు. ఆ తర్వాత ఆమె చెవి దగ్గరికి వాలి మెల్లగా ఏదో చెప్పాడు. అది విన్న సాక్షి ఒక్కసారిగా వెనక్కి తిరిగి, చివరికి మీ అసలు బుద్ధి బయటపడింది కదా, నా శరీరాన్ని పొందడానికి ఏమైనా చేస్తారా మీరు అని కోపంగా అడిగింది. తారక్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, అవును, నాకు నువ్వు కావాలి, ఆ విషయం నేను అప్పుడే చెప్పాను కదా అని అందరికీ వినిపించేలాగా గట్టిగా అన్నాడు. సాక్షి కళ్ళల్లో కన్నీళ్లు ఉప్పొంగాయి. మీరు ఎప్పటికీ మారరు సార్ అని బాధతో చెప్పి ఏడుస్తూనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మీరందరూ నన్ను చాలా హర్ట్ చేస్తున్నారు గాయస్, నిజంగా చెప్తున్నా, చాలా చాలా బాధగా ఉంది. నేనేం సింగర్ని కాదు అంత బ్యూటిఫుల్గా పాడడానికి. నాకు వచ్చినంత ఏదో మీకోసం ట్రై చేశాను, కొంచెం ఎంటర్టైన్ అవుతారని. దానికి అంత బ్యాడ్గా కామెంట్స్ చేయాలా? ఇంకొంతమంది ఏమో చాలా ఓవర్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. మీరు అంత ఓవర్గా అవసరం లేదు, నార్మల్గా చెప్పండి చాలు. అసలు అంత ఓవర్గా నేను ఏమి ఇచ్చాను? స్టోరీలో ఉన్న ఎమోషన్స్ అన్నీ నా వాయిస్లో మీకు తెలియాలి అని మాడ్యులేషన్స్ చేంజ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అది తప్ప? అలా చేయకూడదా? ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ అన్నీ నేను వెంటనే డిలీట్ చేసేసాను చూసి. ఎందుకంటే ఇంకొకసారి చూస్తే అవి చూసి నేను హర్ట్ అవ్వకూడదు అని చెప్పి ఆలోచించకుండా డిలీట్ చేశా. లేదంటే ఆ కామెంట్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసి ఉండేదాన్ని ఈరోజు వీడియోలో. నా జాబ్లో నాకు ఆల్రెడీ చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది గాయస్. అదంతా బ్యాలెన్స్ చేసుకుంటూ వీడియోస్ చేస్తున్నాను. అంత డిమోటివేట్ చేయొద్దు నన్ను ప్లీజ్.
మీ కామెంట్స్ నాకు మోటివేషన్ ఇచ్చేలా ఉండాలి. అంతేగాని ఇలా డల్ అయిపోతే నేను ఎక్కువ వర్క్ చేయగలనా యూట్యూబ్ మీద చెప్పండి? నాకున్న ప్రెషర్‌కి నేనసలు యూట్యూబ్‌లో వర్క్ చేయడమే చాలా ఎక్కువ. మళ్ళీ ఇలాంటి కామెంట్స్ వస్తే నేను డల్ అయిపోతాను కదా! సరే ఇప్పుడు ఏంటి? నేను సాంగ్స్ పాడకూడదు అంతేనా? సరే పాడను. హ్యాపీయా? అండ్ అందరూ ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడైపోతది? ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. వెబ్‌సైట్‌లో ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను. ఇంకా యూట్యూబ్‌లోనే ఒక 2 ఆర్ 3 ఎపిసోడ్స్ అనుకుంటున్నాను హార్డ్‌లీ అంతే. సో, ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అయిపోద్ది. అండ్ వెరీ సూన్ మొబైల్ యాప్ అయితే లాంచ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 వీక్‌లో ఎప్పుడైనా డేట్ అనౌన్స్ చేస్తాను. ఇక నుండి నేను ఏ ఎపిసోడ్ అప్డేట్ ఇచ్చినా సరే అది మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ చాలా స్టోరీస్ ఫ్రీగా కూడా రిలీజ్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను. సో, కొన్ని స్టోరీస్‌కి మాత్రం ప్రీమియం ఉంటుంది. మీరు వెబ్‌సైట్‌లో తీసుకున్నా, మొబైల్ యాప్‌లో తీసుకున్నా, ఎలా తీసుకున్నా సరే మీరు ఎక్కడైనా అవి యాక్సెస్ చేయొచ్చనమాట. మీరు జస్ట్ మొబైల్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్‌కెళ్ళి 'కథావర్ణిక' అని సెర్చ్ చేస్తే మన మొబైల్ యాప్ వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకోండి. సో, నేను ఎప్పుడైనా అక్కడ అప్డేట్ ఇస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడేంటంటే నేను యూట్యూబ్‌లో పోస్ట్ పెడితే గానీ వెబ్‌సైట్‌లో అప్డేట్ ఇచ్చినట్టు మీకు తెలియట్లేదు కదా! సో, అలా కాకుండా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు. నేను హ్యాపీగా మీకు రిప్లై ఇస్తాను. సో, ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఎంకరేజ్‌మెంట్, సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.